అక్కర్లా. అంటే రాజధాని ఉన్న చోటే ముఖ్యమంత్రి ఉంటాడు. ఇంకో మాట కూడా చెప్తున్నా, ముఖ్యమంత్రి ఒక్కడే ప్రభుత్వం కాదు. కార్యనిర్వాహక వ్యవస్థ, న్యాయ వ్యవస్థ, హెచ్ఓడీలు, ఐఏఎస్లు, ఐపీఎస్లు, టోటల్ క్యాబినెట్ మొత్తం కలిపితేనే ప్రభుత్వం. రెండోది ఏంటంటే, అంటే నేను చెప్పేది ఏంటంటే, నారాయణమూర్తి గారు లాంటి వైసీపీ అధికార ప్రతినిధి గారు ఉన్నారు. ఈ మధ్య నారాయణమూర్తి గారికి చాలా హోదా పెరిగింది. సద్దర రామకృష్ణారెడ్డి గారి పక్కనే కనిపిస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారికి చాలా దగ్గరగా ఉన్నాడు. కాబట్టి మాట చెప్తున్నా, ఇప్పటికైనా కూడా ప్రజా రాజధాని అమరావతి మీద స్పష్టత ఉండే ప్రజలకి మాట్లాడటానికి అవకాశం ఉంటుంది. రేపు గజెట్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మళ్ళీ అమరావతి గురించి మీరు ఏమి మాట్లాడకపోతే శాశ్వతంగా తప్పు చేసిన వాళ్ళు అవుతారు. ఒకరి విధానంలోకి వెళ్ళారు, దాన్ని తిరస్కరించారు ప్రజలు. సర్లేండి, ఓకే. గజెట్ వచ్చాక మనం ఏంటన్నది దాని మీద ఖచ్చితంగా చర్చిద్దాం. డౌట్ అయ్యి వర్మ గారు మీకు రాదనా? లేదండి, డౌట్ ఏం కాదు, అప్పుడు చర్చిద్దాం అంటున్నాను. ఇంకా అందులో న్యాయపరమైన అంశాలు ఏమైనా ఉన్నాయా? రెండో మాట ఏంటంటే, నారాయణమూర్తి గారి మాటతో నేను ఏకీపిస్తున్నా. జగన్మోహన్ రెడ్డి గారు కేంద్రంలో చక్రం తిప్పుతాడనే మాట ఏదో రాజకీయ ఉవాంఛగా మాట్లాడుకోవటమే తప్ప ఆ పరిస్థితి లేదు. ఆయన రాష్ట్ర రాజకీయాలకే పరిమితం. ఆ మాట ఆయన చెప్పాడు. కేంద్రంలో కూడా ఎంపీలు తగ్గిపోయారు, రాజ్యసభ సభ్యులు తగ్గిపోయారు. నిన్న సమావేశాలు అప్పుడు కూడా, కేంద్ర బడ్జెట్ సమావేశాల్లో కూడా ఆయన దిశానిర్దేశం చేసిన పరిస్థితి ఏం లేదు. కేంద్రాన్ని అంటే భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీ కలిసి ఉన్న తర్వాత, దానితో తెలుగుదేశం పార్టీ కూడా కరచాలం చేసిన తర్వాత, 3 పార్టీల ప్రభుత్వం ఇక్కడ నడిపిస్తున్న తర్వాత ఢిల్లీలో వైసీపీ పార్టీకి కానీ జగన్మోహన్ రెడ్డి గారికి కానీ అంత ప్రాధాన్యత ఉండదని నేను అనుకుంటున్నాను. కాకపోతే మీరు అంటున్నారు కేసులు పడిపోయి ఢిల్లీకి దగ్గర అవుతారు అని. ఆ పరిస్థితి అయితే ఉండదండి. సాధారణంగా వచ్చే రాజకీయ ఆరోపణలు తప్ప మరొకటి కాదు. రెండోది ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు ఆయన వృత్తి రాజకీయాలు, ప్రవృత్తి సినిమాలు చేస్తాడు, రాజకీయాలు చేస్తాడు. అది ఆయన చెప్పిన మాటే. ఇక ట్రోల్ అనే సంగతి, సోషల్ మీడియాలో ట్రోల్ చేయటం అనేది కొంతమందికి పనిగట్టుకొని చేస్తున్న పని. సోషల్ మీడియాలో కాదండి, మీరు చేస్తున్నారని ఆయన బహిరంగంగా మాట్లాడుతున్నారు. ఎవరు చేస్తున్నా? పవన్ కళ్యాణ్ గారి అబ్బాయిని మేమెందుకు ట్రోల్ చేస్తాం? వాళ్ళని వైసీపీ మీద నెట్టడానికి మీరే చేస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ ఎందుకు ట్రోల్ చేశారు? పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడు నారాయణమూర్తి గారు. జూనియర్ ఎన్టీఆర్ ఎందుకు ట్రోల్ చేశారు? చిరంజీవిని ఎందుకు ట్రోల్ చేశారు? చిరంజీవి వాళ్ళ మదర్ని ఎందుకు ట్రోల్ చేశారు? బాలకృష్ణ ఎందుకు తిట్టాడు అంటే దాని సమాధానం ఏంటన్నా వాళ్ళు చెప్పాలి, మీరు కూడా చెప్పలేదు. ఎందుకంటే మీరు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి కాదు, మీరు కూడా చెప్పలేదు. వాళ్ళు చెప్పాలి, తెలుగుదేశం వాళ్ళు చెప్పాలి. సరే సరే ఇస్తాను. వర్మ గారు, జూనియర్ ఎన్టీఆర్ స్వర్గీయ ఎన్టీ రామారావు గారు మనవడు. ఏదన్నా మాట్లాడితే తెలుగుదేశం పార్టీ మాట్లాడాలి, చంద్రబాబు నాయుడు గారు మాట్లాడాలి. వైసీపీకి ఏం సంబంధం? మీరు చేశారంట మాట్లాడితే చెప్తున్నా. ఆయన ఎదగకుండా ఎందుకు తగ్గడం ప్రయత్నించారు? వారి సినిమాలు ఎందుకు ఆపాలని చూశారు? వారి సినిమాలు టికెట్లు ఎందుకు పెంచలేదు? మీరు ఇవన్నీ సమాధానం చెప్పాలి కదా, చరిత్ర మర్చిపోద్దా? ఎందుకు చూసారు మీరు? క్రాస్ టాక్ చేస్తే కదా, మీకు నేను అవకాశం ఇచ్చాను, మళ్ళీ ఇస్తాను, ఎక్కువసేపు ఇస్తాను. నేను మళ్ళీ చెప్తున్నాను, జూనియర్ ఎన్టీఆర్ మీదైనా, పవన్ కళ్యాణ్ కొడుకు మీదైనా కూడా వైసీపీ పార్టీనే ట్రోల్ చేస్తుంది. జనసేన పార్టీ తప్పించుకుని పారిపోయే కార్యక్రమం. మీరు షర్మిల మీద ట్రోల్ చేశారు సార్. షర్మిల గారి మీద ట్రోల్ చేశారు, పారిపోయే కార్యక్రమం అన్న, అది కూడా మీదే. ట్రోల్ చేసిన తర్వాత ఇంకా మీకు మీదే వెనకాతలుండి ఆ పాపం కూడా మీదే. వర్మ గారు వీళ్ళకి కావాల్సింది ఏంటంటే, ఎవడో కాపురం చేసుకోకూడదండి. ఆ ముగ్గురు కలిసి కాపురం చేయకూడదు. ఎన్టీఆర్ ఏ విధంగా మీరు హింసించారో, చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా ఎన్టీఆర్ మీద దాడి చేయించారో, ఆయన ముందుకు రాకుండా ఏ విధంగా మీరు కట్టడి చేశారో, ఆయన హింసించారో, ఆయన సినిమాలు ఆపాలని ప్రయత్నించారో, అయితే మీకు శక్తి సరిపోలేదు కానీ ఆపడానికి, లేదంటే అసలు ఎక్కడ కనబడకుండా చేశారు. నారాయణమూర్తి గారు నేను ఇస్తానండి. వర్మ గారు, కాంట్రవర్షియల్ అవుతుంది ఇద్దరు మాట్లాడితే. వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని కొట్టిన తనయుడు ఎవరు? నేను అడుగుతున్నా నారాయణమూర్తి గారిని. వైఎస్ వివేకానంద రెడ్డిని అదే ఎట్లాంటి మీరు స్పెక్యులేషన్ తీసుకొచ్చి దుష్ప్రచారానికి మీరు కేర్ ఆఫ్ అడ్రస్ కదా అంటున్నా నేను. దుష్ప్రచారం చేయడంలో మీరు కేర్ ఆఫ్ అడ్రస్. వివేకానంద బాలకోటి గారు ఒక్క విషయం కాదండి, మీరు ఏం చేశారు? ఇలాంటివి కానీ మీరు చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఊరుకోరటండి. పవన్ కళ్యాణ్ గారి మీద కానీ, వాళ్ళ అబ్బాయి గారి మీద కానీ ఎవరన్నా కుటుంబాల జోలికి వెళితే జగన్మోహన్ రెడ్డి గారు ఊరుకోరు అన్నది నారాయణమూర్తి గారి కామెంట్.
నేననేది జగన్మోహన్ రెడ్డి గారు మా కార్యకర్తలు అదే మీ కార్యకర్తలు కూడా ఏదైనా చేయడానికి ఎవరైనా చేస్తే ఒప్పుకోరు, నేను అదే చెప్పానండి. వాళ్ళు ఎవరైనా పడనివ్వండి, ఎందుకంటే వాళ్ళు కలిసి ఉన్నారు. నేను అదే చెప్పానండి. వేరేలా అర్థమై ఉండొచ్చు. నేను చెప్తాను క్యారెక్టరైజేషన్ చేసుకుంటారు. నారాయణమూర్తి గారు, మీరు సజ్జల గారి పక్కనే ఉంటారుగా, ముందు ఆ స్క్రిప్ట్ మార్చండి. ఆ పడి చదవలేకపోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు, స్క్రిప్ట్ రాయండి సార్. ఏంటి 3 గంటల ప్రెస్ మీటు ఆ మాత్రం చెప్పలేరా మీరు? నేను మాట చెప్తానండి, ఎందుకు ఎక్కువసేపు మిమ్మల్ని ప్రశ్నిస్తే మీరు సమాధానం చెప్పలేకపోతున్నారా? నారాయణమూర్తి గారు అర్థం కావట్లేదు. ప్లీజ్, మీకు నేను ఇస్తాను కదా, ఫస్ట్ మీకే ఇచ్చారు, మళ్ళీ ధారావాహిక సీరియల్ లో ఉంది సార్, ప్రెస్ మీట్ లో లేదు. ఆ టాపిక్ ఎందుకులేండి ఇప్పుడు, దాని అవసరం లేదు. చేసిన తప్పులు ఉన్నాయంట. ఒక్క నిమిషం నారాయణమూర్తి గారు, నేను ఇస్తాను, మీరు కంట్రోల్ గా ఉండాలి. ఒక్క నిమిషం నారాయణమూర్తి గారు, అర్థం కావట్లేదు. కూటమి ప్రభుత్వాన్ని వైసీపీ పార్టీ బెదిరిస్తుంది అని అంటారా మీరు? కానివ్వండి, కూటమి ప్రభుత్వాన్ని వైసీపీ పార్టీ బెదిరిస్తుందా? బెదిరించడం కాదండి, మీరు గాని కుటుంబాల జోలికి వెళితే జగన్మోహన్ రెడ్డి గారు ఊరుకోరు. వాళ్ళు పార్టీ వాళ్ళు ఎవరైనా ఆయన ఒప్పుకోరు అంటున్నారు. ఆయన ఎవరి కుటుంబాల జోలికి వెళ్ళమంటారు? మాకు అవసరమేముంది? అదేంటండి, పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ అబ్బాయిని మీరే ట్రోల్ చేస్తున్నారు ఆయన డైరెక్ట్ గా మాట్లాడుతుంటేని, అది నిజమా అబద్ధమా? ట్రోలు ఎవరు చేస్తున్నారు సార్? పవన్ కళ్యాణ్ గారు కూటమి పార్టీలో ఉప ముఖ్యమంత్రి. పవన్ కళ్యాణ్ గారు కొడుకు కూడా కూటమి పార్టీకి దగ్గరే కదా, ఎందుకు ట్రోల్ చేస్తారు? అన్న నారాయణమూర్తి గారు చేస్తున్నారేమో అడగండి. టీడీపీ పేరు మీద ఈ సమాధానం చెప్పాలా? మీరు ఎందుకు ట్రోల్ చేస్తున్నారని రాజకీయ లబ్ధి కోసం ఆయన్ని